ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. శనివారం ఉదయం జెడ్డా నుంచి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టుకు వస్తున్న విమానంలో బాంబులు ఉన్నట్లు గుర్తు తెలియని దుండగులు మెయిల్ చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ముంబై ఎయిర్పోర్టుకు దారి మళ్లించారు. ఎల్టీటీఈ, ఐఎస్ఐకి చెందిన వ్యక్తులు పేలుడుకు కుట్ర పన్నారని మెయిల్లో పేర్కొన్నారు. (1984) మద్రాసు విమానాశ్రయంలో జరిగిన బాంబు పేలుడు లాంటి దాడి జరగనుందని మెయిల్లో హెచ్చరించారు. అప్రమత్తమైన అధికారులు ముంబై ఎయిర్పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేశారు. తనిఖీలు జరిపిన అధికారులు విమానంలో బాంబులు లేవని, మెయిల్ బూటకమని తెలిపారు. శనివారం ఉదయం 5:25 ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కస్టమర్ సపోర్టుకు పాపిత రాజన్ అనే చిరునామాతో మెయిల్ వచ్చిందన్నారు అధికారులు. అందులో ఇండిగో 68 అనే విమానాన్ని ల్యాండింగ్ కాకుండా ఆపాలని, అందులో బాంబులు ఉన్నాయని మెయిల్ చేశారు. తనిఖీల అనంతరం బెదిరింపులు ఫేక్ అని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.